ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, వీరికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు జరుగుతాయి, అవి ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. వృషభ రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా జనవరి 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు మీకు తెలుస్తాయి. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీరు ఊహించని కొన్ని విషయాలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అది మీ యొక్క బంధువులు కాని, స్నేహితులు కాని, ఇరుకు పొరుగు వ్యక్తులు కాని, వారితో మీరు చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు కానీ వారి యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా ఇతరత్రా విషయాలు కావచ్చు, మీరు ఊహించని కొన్ని విషయాలు వారి గురించి మీరు తెలుసుకుంటారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి యొక్క జనవరి 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వస్తాయి. ఇది కాస్త పెద్దగా మారకముందే ఆ యొక్క విభేదాలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే పై అధికారుల దగ్గరికి ఈ విషయం వెళ్తే మాత్రం మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి మీ మధ్య ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పై అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీకు మానసికంగా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇక వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక, వినియోగదారుల్లో ఒకరి నుండి మీ యొక్క వ్యాపారం గురించి మీరు ప్రశంసల వర్షాన్నైతే వింటారు. అంటే వారు మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి 10 మందికి అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా కూడా వారు చెప్తారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం. కానీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న తగాదా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కానీ, సన్నిహితులను కానీ మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం ఒక పనిని పూర్తి చేయాలని మీరు మొదలు పెట్టారు, కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోయారు. ఆ పని పూర్తి చేయటంలో మీకు మధ్యలో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవటంలో మీరు విఫలమయ్యారు. కాబట్టి ఆ పనిని పూర్తి చేయలేకపోయారు. అటువంటి ఒక పనిని ఈ రోజు దినఫలాల్లో మీరు పూర్తి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా వృషభ రాశి వారికి జనవరి 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చాలా వరకు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే తెలియబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు శివారాధన తప్పకుండా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని ఆరాధించాలి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అధ్యయన సామాగ్రికి కావచ్చు, లేకపోతే వారి యొక్క ఫీజుల కోసం కావచ్చు, సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం భగవంతుడు ఖచ్చితంగా మీకు రెట్టింపును అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, జనవరి 11వ తేదీ దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఏవి వీరికి తెలుస్తాయి, ఈ పూర్తి విషయాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని